నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. గూడూరు త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ విచ్చేశారు. దాతలుగా విజయ 5,000 అందజేశారు. ఇంకా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు మాధురి, కార్యదర్శి లక్ష్మి, స్నేహలత, పవిత్ర, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు. ఈ పక్కన అబ్బా డబుల్ తీసు వెంకటేశ్వరు ఈరోజు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ రెడ్ సంస్థ వారితో కలిసి వీరభద్రస్వామి గుడిలో వికలాంగులకు పలసరుకులు ఇచ్చే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము. ఈరోజు మనకు దాతగా మా మెంబర్ అయిన విజయ గారు 5,000 మందికి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు మీకు భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అమ్మాయి గత 3 సంవత్సరాల నుంచి కూడా మనకు ఈ కార్యక్రమంలో భాగస్తులుగా ఉన్నారు. వారికి ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తుంది. వారికి ఆమెకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము మా ఇన్నర్ వీల్ తరఫున ప్రతి నెల ఈ వికలాంగులకు పల్సరకి పంచడం కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి నెలలాగే ఈ నెల కూడా విజయ డోనర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల వీళ్ళందరికీ ఇలా సరుకులు ఇవ్వడానికి కోసం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ నెల కూడా వీళ్ళకందరికీ సరుకులు ఇస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి ప్రతి నెల 5వ తేదీ వీరభద్రస్వామి దేవస్థానంలో పలసరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా మంచి కార్యక్రమం. మా మెంబర్ అయినటువంటి విజయ ఈరోజు స్పాన్సరర్గా ఉన్నారు. తను 3 years నుంచి మనీ 5,000 ఇస్తూనే ఉన్నారు. తనకి మా 2 క్లబ్ల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇట్లా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు కూడా ఇది 7 years నుంచి జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లా వికలాంగులకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాము. గూడూరు 2వ పట్టణ పరిధిలోని పోలయ్యగుంట వద్ద కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూమిలో కొంతమంది ఆక్రమించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నేడు దేవాదాయ శాఖ అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టారు. గూడూరు కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూమి 2వ పట్టణ పరిధిలోని పోలయ్యగుంట వద్ద ఉంది. ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్నారు. తిరుపతి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, గూడూరు ఎండోమెంట్ ఆఫీసర్ రవికృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఏసీ మాట్లాడుతూ దేవాలయ భూమికి చెందిన ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఆక్రమణదారులందరూ దేవాలయ భూమిని ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణల తొలగింపులో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సంబంధించి పడిన 1743 సర్వే నెంబర్లో 55 ఎకరాల్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయదలిసినాము. ఈ గత నెల నుంచి ఈ చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ అన్నీ మొదలై
మొదలైనవి. వీటి మీద ఈవో గారు ఇంటి యాక్షన్ తీసుకోమని చెప్పి నాకు తెలియపరిచారు. వెంటనే వచ్చి 5 ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడం అయింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పెడితే వాటిని తీసి పగలగొట్టడం అని చెప్పిన కూటమి నాయకులు అధికారంలోకి రాగానే అవే మీటర్లను పెడుతున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని గూడూరు సిపిఐ నాయకులు శశి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పలు దుకాణాల వద్ద వామపక్ష నాయకులు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ కరపత్రాలను ప్రజలకు అందిస్తూ స్మార్ట్ మీటర్ల వల్ల జరిగే నష్టానికి అవగాహన కల్పించారు. సిపిఐ నాయకులు శశి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు మాట మారుస్తున్నారని, వెంటనే స్మార్ట్ మీటర్లను ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మణి, కుమార్, ప్రసాద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఛార్జీలను నిలువు దోపిడీని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఆదాని స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రోజు వామపక్షుల ఆధ్వర్యంలో 10వ తేదీ వరకు, నిన్నటి నుంచి 10వ తేదీ వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం కరపత్రాలు పంచుతూ ప్రజల్లో అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. 11వ తేదీన విద్యుత్ కార్యాలయం ఉందా వామపక్షాలు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పి దశల వారీగా ఈ విధంగా బిగిస్తున్నారు. ఇంతకుముందు అధికారంలో రాకముందు మీకు ఆదాని స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పి స్వయాన నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఒక మాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆదాని స్మార్ట్ మీటర్లు ఈ విధంగా పెట్టాడో ఆ స్మార్ట్ మీటర్లు మీరు కూడా కొనసాగిస్తూ ఈరోజు ప్రస్తుతానికి షాపులు పెడతారు. రానున్న రోజుల్లో కూడా ఇళ్ళకి పెట్టే విధంగా కూడా ఈరోజు ఈ కుటుంబం వ్యవహరిస్తుంది. ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల రీఛార్జ్ అయిపోతే మనం ఏదైతే ఫోన్కో డిటిహెచ్కో రీఛార్జ్ చేసుకుంటే రీఛార్జ్ అయిపోగానే కనెక్షన్లన్నీ ఏ విధంగా ఆగిపోతాయో ఇప్పుడు ఆ విధంగా కూడా కరెంటు కూడా స్మార్ట్ మీటర్లు ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా కానీ ప్రజలందరూ చైతన్యం అవ్వాలి. షాపులలో యాజమాన్యాలు, కన్జ్యూమర్స్, వ్యాపారస్తులు, బంగారు షాపులలో ప్రతి ఒక్కరు, విద్యాసంస్థలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలి. ఈ ఆదాని స్మార్ట్ మీటర్లు గవర్నమెంట్ నుంచి మనం అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఇదంతా కూడా ఆదాని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నడుస్తుంది. కాబట్టి రేపైనా కరెంటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుమ్మకే కరెంటు రూపంలో పేదోళ్ళని కడుపు కొడుతుంది. ఈరోజు మనకు తెలుసు, యూజర్ ఛార్జీలతో కూడా ఒక పేదోడు కదా కరెంటు పేరుతో ఎంతో వసూలు చేస్తున్నారు. అదే కట్టలేక నానా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మూలిగా నక్క మీద తాటికాయ పడినట్టు కొత్తగా ఒక పథకాన్ని తీసుకొస్తే ఆదాని రూపంలో మీటర్లను ఇంటింటికి తీసుకొస్తున్నారు. కానీ ఈ మీటర్ల పద్ధతి ఏంటంటే ఛార్జ్ ముందుగా రీఛార్జీ ముందుగా చేసుకోవాలా. అది కానీ చేసుకోకపోతే ఈరోజు మన ఛార్జ్ సెల్ కావచ్చు, మరియు అదేవిధంగా టీవీలకు ఇచ్చే డిస్కనెక్షన్ కావచ్చు, ఆ పద్ధతిలో కట్ అయిపోతుంది. కానీ ఏం పద్ధతితో మనకైతే అర్థం కావటం లేదు. దీనికి తోడు ఆ తదంటే అన్నట్టు మోడీ గారు ఏ విధంగా చెప్తే ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఆ విధంగా కూడా ఇంటుండే. గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి లోకేష్ గారు ఏం చెప్పారు, ఇది సరైన పద్ధతి కాదు, ఆదాని మీటర్లు పెడితే నెలలో పగలగొట్టండి, ఇది విపరీతంగా పేదోటి కడుపు కొట్టని చెప్పి ఆయన పదే చెప్పాడు. కానీ ఆయన వైసీపీకి ఓడిపోయిన తర్వాత ఈరోజు లోకేష్ పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఈ స్మార్ట్ మీటర్ల ముద్దు పెట్టుకొని అంటున్నారు. కానీ ఎన్ని చూస్తుంటే మన ప్రజలనే అమాయకులని. దానికని మీరు ఒకసారి ఈ పరిపాలన విధానం కూడా గుర్తించండి. ఈరోజు అంగళ్ళ కన్నారు, అదేవిధంగా అత్తిపాలు అభివృద్ధి అంతా కూడా తిరిగితే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ ఇటువంటి పర్మిషన్ కూడా లేకుండా మీటర్లు బిగిస్తున్నారు. అదేమంటే మా ప్రభుత్వం ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ రూపంలో బిగియటం వల్ల వచ్చేదో కాంట్రాక్ట్ తీసుకొని బిగిస్తున్నారు. ఈ యొక్క మీటర్ల వల్ల ఇది ఒకటి కడుపుతుంది. ఈరోజు ఛార్జీలో రేపు నెల నుంచి పెట్టిన నెలకల్లా విపరీతం అంతకంత పెరిగిపోతుంది. మీరందరూ కూడా ఈ యొక్క వ్యతిరేకించండి. రేపు 11వ తేదీ జరిగే ధర్నా కూడా పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి మేము వామపక్షాలుగా కోరుతున్నాం. గూడూరు పట్టణంలో ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. వృద్ధులు, చంటి బిడ్డలు ఎండ వేడిమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరారు. గత 3 రోజులుగా ఉదయం తీవ్రమైన ఎండ, మధ్యాహ్నం నుండి వర్షం వస్తుంది. వాతావరణ మార్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఇమ్రాన్ ప్రతాప్ జీ పుట్టినరోజు సందర్భంగా గూడూరులో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇమ్రాన్ ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరి సేవలు అందిస్తున్నారని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీను గౌడ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. गूडूर टाउन कांग्रेस पार्टी जनरल सेक्रेटरी। आज इमरान प्रतापगढ़ जी का जन्मदिन है। वो सिर्फ एक शायर नहीं, एक आवाज़ है जो देश के युवा और अल्पसंख्यक के दिल से बात करते हैं। कांग्रेस पार्टी ने हमेशा संविधान, सेकुलरिज्म और न्याय के लिए संघर्ष किया है। राहुल गांधी जी जो भारत जोड़ो यात्रा माध्यम से करोड़ लोगों तक पहुँचे, देश में मोहब्बत और एकता संदेश दिए। राहुल जी का सपना है हर युवा को रोजगार, हर किसान को सम्मान और हर नागरिक को संविधान अधिकार। इमरान जी जैसे नेता कांग्रेस पार्टी के इस सपने को मजबूत देते हैं। आज उनके जन्मदिन के लिए हम सब बहुत खुशी से ये जन्मदिन यहाँ गूडूर में, नेल्लूर डिस्ट्रिक्ट गूडूर में, आंध्र प्रदेश, तिरुपति डिस्ट्रिक्ट गूडूर में आंध्र प्रदेश में कर रहे हैं। जन्मदिन प्रोग्राम करते हैं। ఆయన ఉర్దూ భాషలో చదువుకోపోయిన పద్యాలు కట్టడంలో నెంబర్ 1. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా మేము జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. ముస్లిం సంస్కృతిలో యునాని కుటుంబంలో, వైద్య కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయన కవిత్వం కోసం వేలాది మంది ఆయన కవిత్వం కోసం ఎదురు చేసేవారు. దాదాపు వేల సంఖ్యలో వచ్చి వినేవాళ్ళు. అది చూసిన తర్వాత ఆయన పేదల కోసం నా గొంతు వాళ్ళకి పనిచేయాలని చెప్పి ఆయన కవిత్వాలు చెప్పుకుంటూ వెళ్ళారు. అది గమనించి కాంగ్రెస్ పార్టీ 2021లో ఆయనకి మైనార్టీ డిపార్ట్మెంట్లో చైర్మన్గా ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జాతీయ మైనార్టీ అధ్యక్షుడు చైర్మన్ అయినటువంటి మా ఇమ్రాన్ భాయ్కి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి జిల్లా ఓబీసీ వైస్ చైర్మన్ సీను గౌడ్ చెప్పడం. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పురోగతికి, అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న వాళ్ళలో మెయిన్గా చెప్పాల్సింది మన మైనార్టీ సోదరుల గురించి. అలాంటి వాళ్ళకి వెనక ఉండి ఎంతో అభివృద్ధి చెందిస్తున్నటువంటి మా వారికి చంద్రబాబుతో పాటు ఇలాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే జిల్లాలలో గూడూరులో జిల్లా కేంద్రంగా చేయాలని, లేని పక్షంలో పాత పద్ధతిలో గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని గూడూరు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నుంచి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ టవర్ క్లాక్ సెంటర్ వరకు నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు వేగూరు రాజేంద్ర మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని, అయితే నూతన జిల్లాల ఏర్పాటులో గూడూరుకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గ ప్రజలు పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు తిరుపతికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఈ ర్యాలీలో పీవీకే శర్మ, సుమన్, కోటేశ్వరరావు, సాయి, శశిధర్, రాజా, ప్రసాద్, చిన్నారావు, మణి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, విద్యాశాఖ మంత్రి
నారా లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు అయితేనేమి, వీరందరూ కూడా గూడూరుకు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని తప్పనిసరిగా నెల్లూరులో కలుపుతామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలిపిన దానివల్ల ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, చిన్న వాళ్ళైతేనేమి, ఏదైనా కలెక్టర్ వారి కార్యాలయం కానీ ఏదైనా ప్రధాన కార్యాలయానికి వెళ్ళాలంటే దగ్గర దాపు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ రోజు అధికారి అందుబాటులో లేకపోతే మళ్ళీ అవస్థను పడి తిరిగి రావాల్సిన పరిస్థితి ఒక రోజు కోల్పోతున్నాం. అదేవిధంగా మా చిల్లకూరు మండలం ఏరూరు నుంచి కానీ తీసుకుంటే దగ్గర దాపు 140 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక అధికారిని కలవాలంటే. ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ గూడూరు తప్పనిసరిగా నెల్లూరులో కలపాలన్నటువంటి డిమాండ్ మేము వ్యక్తం చేశాం. మెయిన్గా గూడూరు, మునుగోలు, నాయుడుపేట, సర్వేపల్లి, వెంకటగిరి ఇవన్నీ తీసుకొని గూడూరుని కనుక జిల్లా చేస్తే అందరూ ప్రజలు కూడా అందుబాటులో ఉంటుంది, అందరూ అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజలందరూ కూడా బాగుంటారు. కాబట్టి తప్పనిసరిగా గూడూరుని జిల్లా చేయాలనేటువంటి డిమాండ్ మేము వినిపిస్తా ఉన్నాం. అట్లా చేయలేని పక్షంలో గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని మన గూడూరు శాసనసభ్యులు వారు కూడా అసెంబ్లీలో అడగడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళ జిల్లాల గురించి అడగకపోతే ఒక గూడూరు ఎమ్మెల్యే గారు మాత్రం అసెంబ్లీలో తన వాణి వినిపించి మా గూడూరుని నెల్లూరులో కలపండి అని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ మహాసభ జరిగితే అక్కడ కూడా శాసనసభ్యులు వారు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని అడుగుతున్నాం. మేము శాసనసభ్యుల వారిని కోరుతున్నాం, గూడూరుని నెల్లూరులో కలపడం కాదు, గూడూరుని జిల్లా చేయండి. గూడూరు ప్రధాన కేంద్రంగా జిల్లా చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి 5 మండలాలు కూడా అందరికీ చాలా సౌకర్యవంతంగా అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి గూడూరుని స్థావరంగా చేసుకుని జిల్లా చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతోమంది అర్జీదారులు తిరుపతికి వెళ్ళి వాళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో, ఛార్జీలు ఒక పక్క ఖర్చు అయితే ఒక రోజంతా కూడా వేస్ట్ అవుతా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ కూడా గూడూరుని జిల్లా చేయండి. జిల్లా చేయలేని పక్షంలో గూడూరుని ఇంతకుముందు ఉన్నటువంటి నెల్లూరులో కలపండి అని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, బాలకృష్ణ గారు, మీరందరూ కూడా గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు మన కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగంగా కొన్ని జిల్లాలను కొత్త జిల్లాలుగా ప్రకటించే భాగంలో మా గూడూరును కూడా కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మన ముఖ్యమంత్రి గారు అయితే, లోకేష్ గారు అయితే, మా అన్న చెప్పినట్టు బాలకృష్ణ గారు అయితే అందరూ అప్పుడు మేమందరం మన గూడూరు నుంచి తిరుపతిలో చాలా దూరంగా ఉందని చెప్పి నెల్లూరులో కలపాలని కోరుకున్నాము. అలాగా కోరిక తీరుస్తామని వాళ్ళు మాటిచ్చున్నారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా జిల్లాలు ప్రకటిస్తున్నారని చెప్పి 5 జిల్లాలు చెప్పిన దానివలన మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మా గూడూరు జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే ఈ 4 కాన్స్టిట్యున్సీలకి సర్వేపల్లి అయితేనేమి, సులూరుపేట అయితేనేమి, వెంకటగిరి అయితే, గూడూరు అయితేనేమి, ఈ 4 మధ్యలో గూడూరు ఉన్న దానివల్ల గూడూరుని కొత్త జిల్లాగా ప్రకటించాలని మొదటి కోరిక మేము కోరుకుంటున్నాం. మా కోరిక తీర్చాలని, కోరిక తీరిస్తే మేమందరం కూటమి ప్రభుత్వానికి పోయినసారి ఎలక్షన్లో ఎట్లా సపోర్ట్ చేశామో అంతకన్నా ఎక్కువ ప్రజల కోరిక. గూడూరు శాసనసభ్యులు మన సునీల్ కుమార్ గారు ఎట్లాగైతే చెప్పి ఉన్నారో అసెంబ్లీలో, అదేవిధంగా మన గూడూరు జిల్లాని వీలైనంత వరకు నెల్లూరు జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో పరిపాలన సౌలభ్యం కోసంగా కొత్తగా కానీ జిల్లాల పునర్విభజన చేపట్టేటట్లయితే ఆ పునర్విభజనలో భాగంగా మన గూడూరు కూడా సపరేట్గా ఒక జిల్లాగా ప్రకటించి ఇక్కడ గూడూరు చుట్టుపక్కల మండలాల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని, మన విద్యాశాఖ మంత్రి గారిని, అదేవిధంగా మిగిలిన మంత్రులందరినీ కూడా కోరుతూ ఈ విషయంలో మనకి ఎంతో సపోర్ట్ ఇస్తున్నటువంటి మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి మన సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో మంది పెద్దలు సమిష్టి సహకారంతో విద్యార్థులకు ఉపయోగపడే పంటి పరీక్షలు DRW కళాశాల ఆవరణంలో బుధవారం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కారణమైన DRW కళాశాల నిర్వహించుటకు కళాశాల ప్రిన్సిపల్ అనువదించిన కళాశాల యజమాని AEP హనుమంతరావు గారికి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రికి ధన్యవాదములు తెలిపారు. ఇక్కడికి తీసుకురాలేరు, అర్థమవుతుందా? ఇలా ఒక ఆర్గనైజర్గా చేసుకోవాలని కోరుతున్నాము. నా పేరు డాక్టర్ నారాయణ. మేము గూడూరు నారాయణ డెంటల్ హాస్పిటల్ గూడూరు కుమ్మరిగిరి నుంచి వచ్చామండి. ఈరోజు మాకు ఈ క్యాంపుకి DRW కాలేజీ, దువ్వూరు డౌన్ మహిళా కళాశాల, NSS యూనిట్ వాళ్ళు మాకు ఈ క్యాంప్ కనెక్ట్ చేయడానికి సాయం చేశారు.
ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ చేయండి. మీకు ట్రీట్మెంట్ ఇక్కడ చేయకపోయినా కూడా మా హాస్పిటల్కి వస్తే మీకు కొద్దిగా కన్సెషన్తో మీకు మంచి వైద్యం అందిస్తామని కోరుకుంటున్నాం. ఈరోజు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు 2 మరియు రోటరాక్ట్ క్లబ్ తరఫున నారాయణ డెంటల్ వైద్యశాల సహకారంతో అందరికీ డెంటల్ చెకప్ చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డిఆర్డబ్ల్యూ 3 కళాశాలలు ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ 3 కళాశాలల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందులో దాదాపుగా 500 పైగా స్టూడెంట్స్ డెంటల్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇందుకు కానీ మాకు నారాయణ డెంటల్ హాస్పిటల్ వారు ఎంతో సహకారం అందించారు. మా కళాశాలలో రోటరాక్ట్ క్లబ్ తరఫున గత నెలలో మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా మా కళాశాల క్యాంపస్లో చాలా చెట్లు నాటించాము రోటరాక్ట్ క్లబ్ నుంచి. ఈ నెలలో ఈ డెంటల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ విధంగా ముందు ఇది సమిష్టి విభాగాల కృషి ఫలితంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. అందులో మరీ ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోటరాక్ట్ క్లబ్ స్టూడెంట్స్, ఎన్ఎస్ఎస్ విభాగాలు చాలా ప్లాన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి, తద్వారా ఎంతోమంది విద్యార్థులకి పంటి సమస్యలు ఉంటే తెలియజెప్పడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోటరాక్ట్ క్లబ్ విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడము, ఆరోగ్యమైన శ్రద్ధ కల్పించేటట్టు చేస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని వారిని కోరుకుంటూ ఈ అవకాశానికి మన కళాశాల యాజమాన్యం అనుమతించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాము. ధన్యవాదాలు. ఈరోజు మెడికల్ క్యాంప్ తీసుకున్నాం. రోటరీ క్లబ్ వారు రోటరీ క్లబ్ తరఫు నుంచి నేను ప్రెసిడెంట్, మనీషా సెక్రటరీ. మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. లాస్ట్ మంత్లో ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనే ప్రోగ్రామ్ చేశాము. దానికి గాను నాకు బెస్ట్ రోటరాక్టర్ ఆఫ్ ద మంత్ అని అవార్డు ఇచ్చారు. దానికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంత్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ మెడికల్ క్యాంప్ వల్ల మా స్టూడెంట్స్ అందరికీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని రుద్రవరం, చంద్రశేఖరపురం పంచాయతీల్లో కృష్ణయ్య, షేక్ మస్తాన్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రజల అభిప్రాయాలు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ 2 పంచాయతీల్లో 10 లక్షలతో 2 రోడ్లను ప్రారంభించామని, రుద్రవరం పంచాయతీలో 5 లక్షలతో సీసీ రోడ్, అదేవిధంగా చంద్రశేఖరపురం పంచాయతీలో 5 లక్షలతో సీసీ రోడ్ ప్రారంభించామని, ప్రజలందరూ కూటమి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారని, ఏ ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పడిందని, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందాయని, ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలే తెలియజేశారని తెలిపారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ డబ్బులను రైతుల అకౌంట్లో వేయడం జరిగిందని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రారంభిస్తామని, మహిళలు ఇంతకు ముందు జిల్లాల్లోనే అని తెలిపారని, ఇప్పుడు లోకేష్ బాబు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చునని తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా తనని కలవచ్చని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్, నెల్లూరు మోహన్ రెడ్డి, నల్లపురెడ్డి వినోద్ రెడ్డి, రుద్రవరం సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు వెంకటేష్ మల్లి, చంద్రశేఖరపురం నాయకులు మస్తాన్ బాషా, అక్బర్ బాషా, వెంకటకృష్ణారెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కోట మండలంలో రుద్రవరం పంచాయతీ, చంద్రశేఖరపురం పంచాయతీలకు వచ్చి ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలతో భేటీ అయినాం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అడుగుతూ ఉన్నాం, మేము ఎలక్షన్ ముందు మీ ఇంటికి మా కార్యకర్తలు వచ్చారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పాంప్లెట్ పంచాం, మేము చేస్తామని చెప్పాం. అందరూ మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. ఈరోజు అవన్నీ చేస్తూ ఉన్నాం. సూపర్ 6లో ఏవైతే చెప్పామో 98% అన్నీ చేశాం. లేదని చెప్తే దమ్ము వరకు ఉంటే రండి, నేను చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, జనాల్లో పోతాం రండి.
జనాల్లో పోయి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బెడ్లు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం, ఇచ్చామా లేదా? పోదామండి. మేము గెలవడం 1000 రూపాయలు పెన్షన్ పెంచామా లేదా రాండి. అలాగే వికలాంగులకి 3,000 నుంచి ఇంకొక 3,000 పెట్టి 6,000 చేసాం లేదా రాండి. అలాగే డయాలసిస్ పేషెంట్కి 10,000 చేసాం దాన్ని చేసాం లేదు. అలాగే బెడ్ రెస్ట్లో ఉన్నటువంటి అందరికి కూడా 15,000 చేసాం. రాండి, ఎవరున్నా రండి. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు పని చేసాం కాబట్టి ధైర్యంగా జనంలో తిరుగుతూ ఉన్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నిన్నే అన్నదాత సుఖీభవ చేసాం. అందరికి కూడా 7,000 రూపాయలు ఫస్ట్ విడతగా పడింది. ఇంకా 2 విడతలుగా ఆగస్టు 15 నుంచి ఇంకో సూపర్ 6 ఆడవాళ్ళకి. మేమందరం కూడా ఏంటంటే నిజంగా నాకు కూడా తెలియదు, మేము జిల్లా వరకు ఫ్రీ అనుకున్నాం బస్సు. కానీ లోకేష్ బాబు గారు ధైర్యం చేసి మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీకి ఆడవాళ్ళ మీద ఉన్న అభిమానంతో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఫ్రీ బస్సు, ఆర్టీసీ బస్సు రాష్ట్రం మొత్తం మీద పైసా ఖర్చు పెట్టుకున్న ఆడవాళ్ళు బ్రహ్మాండంగా టికెట్ లేకుండా తిరిగేటువంటి వాళ్ళ అత్తగారింటికి అమ్మగారింటికి పోయేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, రోడ్డు రవాణా శాఖ మంత్రి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ ఊళ్ళో ఈ పంచాయతీల్లో సిమెంట్ రోడ్లు ఆల్రెడీ వేసాం. పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా ఓపెన్ చేశాం. అట్లాగే కొన్ని దగ్గర ప్రజలు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నారు. అరుంధతి వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి ఎస్టీ కాలనీలో నీళ్లు రావట్లేదని చెప్పారు. ఆ యొక్క దాన్ని కూడా ఏఈలతో మాట్లాడి సత్వర సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆ ఎస్టీ కాలనీలో రోడ్డు కూడా అడిగారు. ఆ రోడ్డు కూడా ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి పంచాయతీలకు సంబంధించిన ఏఈకి చెప్పి అది ఎస్టిమేషన్ ఏమని చెప్పామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవడో తెలియజేస్తున్నా, ఈరోజు ప్రజల దగ్గరికి పోతే సమస్యలు తెలుస్తాయి, లేకపోతే సమస్యలు ఎందుకు అడగడం నాకు అర్థం కాదు. అటువైపు చేశారు అందరు ప్రజలందరూ కూడా. కాబట్టి భయపడొద్దమ్మా, ఓట్లు వేసారు, మీ దైవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినాం మేమందరం కూడా. కాబట్టి మీరందరూ కూడా మీరు అడగండి. వీలైనంత వరకు శక్తి మేర పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మీ ముందుంటాడు. ఆయన తరఫున మేము కూడా మీ ముందుంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీజేపీ నాయకులకి, అట్లాగే మా జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కోట మండలంలో అన్ని కార్యక్రమాలు బ్రహ్మాండంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారాలతో బ్రహ్మాండం జరిగే. తర్వాత రేపు సాయంత్రం కూడా ప్రోగ్రాం ఉంది ఇక్కడ కేశవరం రాఘవాపురం ఉంది. దాని తర్వాత మళ్ళీ వేరే గూడూరు టౌన్కి షిఫ్ట్ అవుతుంది కార్యక్రమం. కాబట్టి దయచేసి ఉపయోగించుకోండి. ఏదో అధికారులకు తెలియజేస్తున్నా, ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తిరిగి వెళ్ళిపోయాడంటే కుదిరే కాదు. మళ్ళీ రివ్యూ చేస్తా, మీకేం చెప్పానో అవి నాకు మళ్ళీ పరిష్కారం అవైతే చూడండి. అవ్వకపోతే చెప్పండి, పరిష్కారం కాలేశారని చెప్పండి. వెల్ అండ్ గుడ్. ప్రజలకు నిజం చెప్పండి, ప్రజలను తిప్పుకోవద్దు. సచివాలయ చుట్టూరు జనాలను తిప్పుకోవద్దు. అవద్దంటే అవద్దని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. ఇబ్బందిలే. అట్లా లేకుండా ఊరికే నానబెట్టేసి పేదవాడిని మీ చుట్టూరు తిప్పించుకుంటే మాత్రం నేనైతే ఒప్పుకోనని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మంచి ఆఫీసర్స్, ఖచ్చితంగా అందరం పోనిచ్చుకోవద్దు ఫిర్యాదులు. కాబట్టి దయచేసి చర్యలు చేస్తున్నా. సచివాలయ సిబ్బందికి కానీ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సెక్రటరీలకు కానీ, అలాగే మండలాధికారులకు కానీ నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి పేదోడు వచ్చినప్పుడు స్పందించండి. అతనికి పేదోళ్ళకి సక్రమైన సమాధానం చెప్పండి. మీరు సక్రమంగా సమాధానం చెప్పకపోతే నేనైతే ఊరుకునే సమస్య లేదు. మీరు ఏదో ఎమ్మెల్యేకి పేదోడు సహాయం చేయకపోతే ఎమ్మెల్యే మనం అంటే ఏదో నాయకుడు చెప్పి. గూడూరు తూర్పు వీధి వద్ద సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజున నిర్వహించే జెండా పండుగ సందర్భంగా తూర్పు వీధి యూత్ ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరించారు. బాణసంచ విద్యుత్ దీపకాంతుల నడుమ ఘనంగా నిర్వహించారు. తూర్పు వీధి పెద్దలు, యూత్ భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇంకా స్వామివారి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
తీసుకుంటా మనుబోలు గ్రామ పంచాయతీలోని గమళ్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కుడుముల సుగుణమ్మ, కుమారులు శివయ్య గౌడ్, శ్రీనివాసులు గౌడ్, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. హార్ తీసుకుంది రాడేనా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.